అంటే ఏంటి, ఇక్కడ ఏఐ టూల్స్ ఏంటి, వాటి గురించి మనం ఒకసారి డీటెయిల్గా ఒక హై లెవెల్కి గైడ్ చూద్దాం. ఇక్కడ ఏఐ టూల్స్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని పనిచేసేటువంటి ఒక ఆల్గారిథం. మనకి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బేస్ అంటే మనం ఇచ్చేటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో, క్వశ్చన్ ఏదైతే ఉంటుందో గూగుల్ సెర్చ్ చేస్తాము, కానీ దానికన్నా కూడా ఎఫిషియెంట్గా పనిచేయడం కోసం అని చెప్పేసి మనకి ఏఐ టూల్స్. దీనికి ఏంటంటే ఎక్కువ రేంజ్ ఆఫ్ డేటాని వాళ్ళు ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్ చేయించి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనకి ఒక పర్సనల్ అసిస్టెంట్ కింద పనిచేస్తుంది అనమాట. అంటే ప్రతి బిజినెస్ యాక్టివిటీలో ఒక పర్టికులర్ పర్సన్కి యాక్టివిటీకి మనం పర్సనల్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మల్టిపుల్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ టాప్ 10 ఏఐ టూల్స్ వచ్చేసరికి చాట్ జీపీటీ, క్లౌడ్ ఏఐ, జెమినీ ఏఐ, అడోబ్ ఫైర్ఫ్లై, అండ్ ఇంకా నేను ఎక్కువగా యూజ్ చేసేది మైక్రోసాఫ్ట్ కోపైలట్. ఈ మెటా ఏఐ వచ్చేసరికి మీ వాట్సాప్ యూజ్ చేస్తే మెటా ఏఐ అని కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి కూడా మనం వీటిని వాడుకోవచ్చు. ఈ డిజైనర్ ఏదైతే ఉందో ఈ డిజైనర్ బేస్ చేసుకుని నాకు పర్టికులర్ స్టూడియోలో ఈ డిజైనర్ యూజ్ చేసి మనం బ్యానర్స్ క్రియేట్ చేయొచ్చు. ఏ పలానా సైజులో కావాలనుకుంటే మీకు ఏదైతే నాకు ఈ ఏలియన్ థీమ్లో నాకు ఇది కావాలి, అప్పుడు నేను సెర్చ్ చేస్తే నాకు ఇలాంటి రెస్పాన్స్ డిస్ప్లేస్ వచ్చినాయి అన్నమాట. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ మనం ఉపయోగించుకోవడమే. రెండవది ఇవి నేను నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డిఫరెంట్ ఏఐ టూల్స్ కవర్ చేసాము. చూస్ యువర్ కేటగిరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించిందో డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మల్టిపుల్ కాన్సెప్ట్ సంబంధించిన దాన్ని ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో మనం యాడ్ చేయకూడదు. మెర్జ్ చేయడం అంటే మిక్స్డ్ కంటెంట్ ఉండకూడదు అనమాట. నేను కంప్లీట్ ఏఐ రిలేటెడ్ కంటెంట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కావాలి. ఇప్పుడు సపోజు దీనికి సంబంధించి నేను ఎలా క్రియేట్ చేస్తాను, 10 minutesలో నాకు యూట్యూబ్ ఛానల్ కావాలి. ఇందులో నేను ఈజీ టూల్స్ టిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను. నాకు డిస్క్రిప్షన్ ఇమ్మని చెప్పేసి అంటే ఇదేం చేస్తుంది, ఏ టూల్ టోటల్ కవరేజ్ ఆఫ్ డేటా. ఇందులో మనకి ఈ చేంజెస్ అంటే వెల్కమ్ టు ఏఐ డిస్క్రిప్షన్, ప్రాపర్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఇందులో యానిమేటెడ్స్, యూట్యూబర్ ట్రైనింగ్స్, డేటా సైనింగ్ టెస్ట్, డేటా టెస్టింగ్ సంబంధించింది ఇటువంటి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తామని. అది మీకు నచ్చకపోతే ఇంకా సింప్లిఫైడ్ వర్షన్ ఏదంటే ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే పారాగ్రాఫ్ వైజ్, బులెటిన్ పాయింట్స్ వైజ్ ఇది డిస్క్రైబ్ చేసి మనకి కంటెంట్ ఇస్తుంది అనమాట. ఈ కంటెంట్ రిక్వైర్మెంట్ కంటెంట్ తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ వాట్ ఈజ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనం ఇచ్చే ఏదైతే క్వశ్చన్ ఏదైతే ఉందో, సపోజ్ ఇక్కడ మీకు చూపించాను కదా, ఇందులో దీన్ని ప్రాంప్టింగ్ అంటారు. ఇది ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తున్నామో టెక్స్ట్ అనేది దీన్ని ప్రాంప్టింగ్ అంటారు. దాని ఒక పర్టికులర్ సింటాక్టికల్ వేలో లేదు ఒక పద్ధతి ప్రకారం మనం దాన్ని టైప్ చేస్తే అది ప్రాపర్గా తీసుకుని మనకి రెస్పాన్స్ వస్తుంది అనమాట. దీన్ని కూడా ప్రాంప్టింగ్ అంటారు. సపోజ్ నేను జస్ట్ పర్సన్తో మాట్లాడినట్టే మనం ఈ ఏఐ చాట్ బాట్తో మాట్లాడుకోవచ్చు అనమాట. మల్టిపుల్ సపోజ్ నేను ఒక కంటెంట్ యాడ్ చేస్తున్నాను, దీనికి సంబంధించిన ఒక టైటిల్ ఇవన్నీ నాకు కొంచెం క్లమ్సీగా ఉంది, ఇక ఎలాగని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈజీ ఐడియాస్ టు గెట్ ద 10 minutes హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి పెడితే అదేం చేస్తుంది, టైటిల్, దానికి సంబంధించిన ట్యాగ్ లైన్స్ ఏమి చేయాలి, దానికి డిస్క్రిప్షన్ ఏమి ఉండాలి, ఇవన్నీ మనకి అదే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇలా ఈ యాడ్జెస్, ఈ కంటెంట్ అనేది తీసుకోవడం వల్ల మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఆ పర్టికులర్ వీడియోకి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు పర్టికులర్ ఇక్కడ మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయండి. ఏఐ చాట్ బాట్, సపోజ్ ఇది మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఇదేమో చాట్ జీపీటీ, ఇంకా మాట్లాడితే మెటా యూఐ అని వాట్సాప్లో ఉంటుంది. రెండోది ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీకు కావాలంటే బేస్డ్ ఆన్ మీకు ఇందులో చాట్ జీపీటీలో రెస్పాన్స్ బాగోకపోతే కోపైలట్కి వెళ్ళండి. కోపైలట్లో బాగోకపోతే ఇంకా వేరే రెస్పాన్స్ అంటే మల్టిపుల్ దాన్ని తీసుకుని మీకు ఏదైతే నచ్చినట్టు ఉంది, లేదంటే కొంచెం మైనర్ చేంజెస్ చేసి మీరు ఆ టెక్స్ట్ని, డిస్క్రిప్షన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. రెండవది నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. క్రియేట్ ఛానల్. అసలు యాక్చువల్గా ఛానల్ క్రియేట్ చేయడం కోసం మనం ఏమేమి డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. జీమెయిల్ అని ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నుంచి క్లిక్ చేసిన తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత బ్యానర్ క్రియేట్ చేయాలి. బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి, సపోజ్ నేను ఇక్కడ మొత్తం అన్ని డేటా డీటెయిల్స్ అని తీసుకొని ఈ ఏ థంబ్నెయిల్స్ యూజ్ చేసి నేను ఇక్కడ కంటెంట్ ఏవైతే ఉన్నాయో
ఆ డేటా ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో నేను ఏఐ జనరేటెడ్ కంటెంట్స్ని నేను ఈ టూల్స్ యూజ్ చేసి దీన్ని మెటా యూజ్ చేసి తీసుకున్నాను శాంపిల్స్ కోసం అని. ఒక అట్రాక్టివ్గా ఏ ఉన్నాయి లుక్ నాకు నచ్చిన వరకు తీసుకున్నాను అనమాట. ఈ నచ్చినటువంటి శాంపిల్స్లో మీకు నచ్చినటువంటి ఇక్కడ కంటెంట్ అనేది ఇలా బ్యానర్ క్రియేట్ చేస్తూ ఉంటాం. మల్టిపుల్ ఇమేజెస్ని మీకు నచ్చినట్టుగా, అంటే ఇది మల్టిపుల్ టూల్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఫోటోషాప్ వచ్చిన వాళ్ళు ఇంకా డీటెయిల్గా యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి బ్యానర్ ఒకటి క్రియేట్ చేస్తాము. రెండోది టైటిల్ కంటెంట్ అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి మన ఐకాన్ ఎలా ఉండాలి, ఈ ఐకాన్ అనేది నేను ఇలా ఐకాన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను, అదొకటి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇందులో నాకు నచ్చిన, ఇప్పుడు నేను ఏదైతే ఏతో జనరేట్ చేశానో ఈ ఇమేజెస్లో నేను ఒక ఇమేజెస్ని చూజ్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్కి లోగో కింద యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అసలు కథకు వద్దాం. తర్వాత స్టూడియో అని చెప్పేసి ఉంటుంది. ఈ యూట్యూబ్ స్టూడియో యూజ్ చేసి ఇందులో నావిగేట్ చేసిన తర్వాత మనకి కస్టమ్ ఇనిషియల్ ఓపెన్ చేయగానే మనకి కస్టమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు ఏదైతే బ్యానర్ అని చెప్పానో ఈ బ్యానర్ని తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని పాతిచ్చేస్తే తీసుకుంటుంది. ఆ తర్వాత పిక్చర్, మనకి ఈ ఛానల్కి ఏదైతే ఐకాన్ కావాలనుకుంటున్నామో లోగో నేను ఇక్కడ తీసుకున్నాను, దీన్ని తీసుకుని యాడ్ చేసుకున్నాను. నేను ఇందులో ఒక ఐకాన్ ఒక క్యారెక్టర్ తీసుకుని యాడ్ చేసుకున్నాను. దాని టైటిల్ ఇక్కడ యాడ్ చేశాను, ఏఐ స్టూడియో అని చెప్పేసి. ఇది షార్ట్ ఫామ్ మీకు ఈజీగా ఉండేటట్టుగా పర్టికులర్ హ్యాండిల్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఆ హ్యాండిల్ తీసుకుంటాను. ఇందులోకి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమేమి తీసుకున్నాను ఎలాగా అనేది ఇందులో ఉంది. నెక్స్ట్ ఇది యూట్యూబ్ ఛానల్ లింక్. ఇది ఇంకొచ్చిన తర్వాత ఎవరైనా మనకి కాంటాక్ట్ అవ్వాలి, మేబీ ఫ్యూచర్లో యాడ్స్ కోసం అని చెప్పేసి మనం రీచ్ అవుతారేమో, అలాంటప్పుడు మనం వాళ్ళు ఎలా గెయిన్ చేయాలని చెప్పేసి వాళ్ళు రీచ్ అయ్యేటట్టుగా చూస్తాం. ఇక్కడ ఈ ఐకాన్ ఏదైతే ఉందో అది నాకు థంబ్నెయిల్ కింద ప్రతి వీడియోకి ఒక వాటర్ మార్క్ లాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ సెట్టింగ్స్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ యూజ్ చేసిన తర్వాత ఇందులో ప్రతి మ్యాక్సిమం కొన్ని ఇది US$ కింద కౌంట్ అవుతూ ఉంటుంది డిఫాల్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రీ ఏంటిది, కంట్రీ ఏ కంట్రీకి అంటే ఆ కంట్రీ మనం చూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కీవర్డ్స్, ఇవి డిఫాల్ట్గా కొన్ని కీవర్డ్స్ని సెట్ చేసుకోవచ్చు, ఇంకా వాటిని యాడ్ చేయలేదు. అవి కీవర్డ్స్ అంటే సపోజ్ ఇక్కడ మనం ట్యాగ్స్ ఇచ్చాం కదా, మనం సపోజ్ ఇక్కడ నేను ఈ ట్యాగ్స్ని తీసుకొని వీటిని ట్యాగ్స్ కింద కన్వర్ట్ చేసి అందులో యాడ్ చేస్తాను. ఇవి అన్నిటికీ సేమ్ కామన్ వస్తాయి, కానీ ఈ నా కంటెంట్కి ఒక్కొక్క వీడియోకి మేబీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి నేనంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా యాడ్ చేసి ఆ కంటెంట్ తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్కి వచ్చేసరికి ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్, ఇది పిల్లలకి అవసరం కంటెంటా కాదా అని చెప్పేసి దాన్ని నో తీసుకుంటాము. ఆ తర్వాత ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ వచ్చేసరికి ఎలిజిబుల్ అనమాట. ఇందులో మొబైల్ ఫోను వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి నెక్స్ట్ మనకి మనీ ఇంకేమన్నా ఇక్కడ పాయింట్స్, మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్. అసలు మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి? మనం ఇప్పుడు పర్టికులర్ యూట్యూబ్ ఛానల్కి మనకి మానిటైజేషన్ ఏంటంటే గూగుల్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు అనమాట యాడ్స్ కోసం అని చెప్పేసి. ఈ పర్టికులర్ క్రైటీరియా అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఏదైతే ఇక్కడ క్రైటీరియా ఉందో అంటే సబ్స్క్రైబర్స్ అరౌండ్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, తర్వాత 4000 వాచ్ అవర్స్ రావాలి, తర్వాత 10 మిలియన్ వ్యూస్ రావాలి. ఈ వ్యూస్ వచ్చేసరికి షార్ట్స్కి తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం వీడియోకి వ్యూస్ కూడా తీసుకుంటుంది. కానీ ఈ వాచ్ అవర్స్ వచ్చేసరికి మ్యాక్సిమం అన్నిటికీ ఓన్లీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ వీడియోస్ ఇవన్నీ more than 30 seconds ఎవరైతే వాచ్ చేసి ఉన్నారో వాటికి సంబంధించిన టైం మాత్రమే కౌంట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పని వచ్చేసరికి కాపీరైట్ ఇష్యూస్. అసలు ఇందులో ఛాలెంజెస్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమో ఉంటాయంటే ఈ మానిటైజేషన్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకి సబ్స్క్రైబ్ అయిపోతూ ఉంటారు. ఇందులో స్టార్ట్ చేసిన తర్వాత 1 yearకో 2 yearకో ఎప్పటికో కానీ ఈ పర్టికులర్ క్రైటీరియా ఏదైతే ఇక్కడ ఉందో ఈ క్రైటీరియాని రీచ్ కంటిన్యూ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. రెండోది ఇవన్నీ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వాలి. ఆ తర్వాత గూగుల్ యాడ్స్ వచ్చి వాళ్ళు ఇచ్చిన పిన్ యాడ్ చేసి ఎంటర్ చేసి యాడ్ అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత మన యూట్యూబ్ వీడియోస్ మీద ఆ యాడ్స్ పడినప్పుడు ఆ వచ్చేటువంటి యాడ్స్కి
ఎంతెంత అమౌంట్ అని చెప్పేసి కాల్కులేట్ అవుతూ ఉంటాయి. కాల్కులేట్ అయ్యి దాన్ని బేస్ చేసుకుని మనకు వస్తుంది. అసలు ఇవి ఎక్కువ మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్స్ ఏంటంటే ఈ డిజైన్ చేయడం కోసమని, ఈ డిజైనర్కి యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. పర్టికులర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి వీటికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్. ఇన్కమ్ ఏంటంటే ఇందులో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ట్రైలర్ సపోజ్ పలానా సెషన్ వీడియోని చూపిస్తూ ఉంటారు. తర్వాత దానికి సంబంధించిన ట్రైలర్ చూపించి ఇన్ డీటెయిల్గా చూసుకోవాలి అంటే డబ్బులు కట్టేసి సినిమా చూడండి అన్నట్టుగా వీడియోలు పెట్టి వాటికి పెయిడ్ వర్షన్స్ కింద సేల్ చేసుకుంటూ ఉంటారు. అంటే గూగుల్కి వచ్చే యాడ్స్ కంటే కూడా వీళ్ళకి వీటి ద్వారా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇదే ఉంది. చాలామంది ఎలాగ ట్రై చేస్తున్నారు. మీకు ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి ఈజీగా అనుకుంటే మీరు ఆ మెయిల్ ఐడికి నాకు పింక్ చేయండి. నేను డైరెక్ట్ అప్రోచ్ అవుతాను. ఎలా ప్రాసెస్ చేయాలి, మీకు ఎలాంటి డీటెయిల్స్ సపోర్ట్ కావాలన్నా సరే. తర్వాత యూట్యూబ్ యాడ్స్ వల్లే కాకుండా థర్డ్ పార్టీ పార్ట్నర్స్, అంటే ఈ యూట్యూబ్ కాకుండా థర్డ్ పార్టీ యాడ్సెన్స్ మీ అంతటి మీరు కూడా కొంతమందికి యాడ్స్ తీసుకోవడం కానీ, థర్డ్ పార్టీ యాడ్స్ రీచ్ అవ్వడం కానీ, అంటే మనకి ఇవన్నీ కంప్లీట్ చేయాలి. యాడ్ రెవెన్యూ ఏంటంటే పర్టికులర్ బిట్వీన్ అంటే బేస్ సిపిఎం, అంటే సిపిఎం పర్టికులర్ వీడియోకి సిపిఎం వాల్యూ బేస్ చేసుకుని ఈ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ యావరేజ్ సిపిఎం వచ్చేసరికి $1.5 నుంచి 3 ఉంటుంది. ఈ రెవెన్యూ ఎలా క్రియేట్ అవుతుందంటే సపోజ్ వైపీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇట్స్ థ్రెషోల్డ్ కంప్లై కమ్యూనిటీ గైడ్లైన్స్ బేస్ చేసుకుని అన్ని మానిటైజేషన్కి కాపీ రేట్స్ ఏమీ లేకుండా అడల్ట్ కంటెంట్ కాకుండా ఏదైతే దాని అండర్ కంట్రోల్ బేస్ చేసుకుని ఈ క్రైటీరియా రీచ్ అయితే ఈ రెవెన్యూ అనేది ఎలా జనరేట్ అవుతుంది. 1000 వ్యూస్ కింద 10,000 వ్యూస్ కింద అని చెప్పేసి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇన్ డీటెయిల్ మీరు ఏమన్నా రీచ్ అవ్వాలన్నా ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి పింక్ చేయండి. అండ్ please subscribe, share, and support us.